ప్రైజ్ లా టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము, బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము కీర్తనలు 51వ కీర్తన 12వ చరణము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుమని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. గివ్ మీ ది జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్ అండ్ స్ట్రెంగ్థెన్ మీ విత్ యువర్ విల్లింగ్నెస్. ఈ వాక్యములో మనం చూస్తే దేవుని నుండి రక్షణను, సంతోషాన్ని తిరిగి ఇవ్వమని, విధేయత గల మనస్సును, బలమైన స్థానాన్ని ఇవ్వమని దావీదు చేసిన యొక్క విన్నపాన్ని మనం ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము మరి వినయముతో చేసిన ప్రార్థనను మనకు తెలియచేస్తా ఉంది. రక్షణానందము నాకు మరలా పుట్టించుము అనగా దేవుడు గతములు అనుగ్రహించిన రక్షణ యొక్క సంతోషాన్ని తిరిగి ఇవ్వమని ఇక్కడ అడుగుతా ఉన్నాడు భక్తుడు. సమ్మతి గల మనస్సు కలుగజేయమంటా ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడే మనస్సును ఇవ్వమని కోరుతా ఉన్నాడు. దృఢపరుచు అంటా ఉన్నాడు. దేవుని మార్గములో బలంగా నిలబడేలా, దేవుని పక్షంగా నిలబడేలా తనను బలపరచమని ఇక్కడ భక్తుడు అడుగుతా ఉన్నాడు. నీవిచ్చే పాప విముక్తి వల్ల కలిగే ఆనందము తిరిగి నాకు చేకూర్చు ప్రభో అని అడుగుతా ఉన్నాడు. ఆనందం అనగా దావీదును పవిత్రాత్మ విడిచిపెట్టలేదు, కానీ ఆనందం తొలగిపోయింది. దేవుని ఆత్మ ఉంది కానీ ఆనందం లేదు. పాపము, ఆధ్యాత్మిక ఆనందం ఈ రెండు కలిసి ఉండటం అసాధ్యమండి. పాపము మరియు ఆధ్యాత్మిక ఆనందం ఈ రెండు కూడా కలిసి ఉండవు, ఇది అసాధ్యము. క్షమాపణ, పరిశుద్ధతల వెంట ఆనందం వస్తుందండి. వాటిని ఇవ్వగలిగినది దేవుడు మాత్రమే. నేను తమ తప్పులు ఒప్పుకొని ప్రభు యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనకు క్షమాపణ దయచేసి ఆనందాన్ని ఇస్తాడు. పాపము ఏం చేస్తుందంటే రక్షణ ఆనందము పోగొట్టేస్తుంది. ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తున్నాం. అతడు చేసిన పాపము కారణంగా ఈ యొక్క రక్షణానందము పోగొట్టుకున్నాడు. దేవునికి అవిధేయనుగా మార్చేసింది ఈ యొక్క పాపము, బలహీనుని చేసేసింది ఈ యొక్క పాపం. మనం చూస్తే ఇట్లాంటి పరిస్థితుల్లోనేనున్న దావీదు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రాధేయపడతా ఉన్నాడు. కీర్తన 51:12 చరణంలో మనం చూస్తున్నాము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము అంటూ ఉన్నాడు. కోల్పోయిన రక్షణానందం మరలా అనుగ్రహించు, సమ్మతించే మనస్సు దయచేయి, నన్ను దృఢపరచు అని అడుగుతా ఉన్నాడు. మొదటి పాయింట్, రికైండిల్ ది జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. రక్షణానందము మరలా అనుగ్రహించు అంటా ఉన్నాడు. ఈ లోకంలో ఎన్ని ఆనందాలున్నా అవి రక్షణానందానికి సాటి రావు. ఆ ఆనందం యొక్క రుచి రక్షించబడి అనుభవించిన వారికే తెలుసండి. దావీదు ఈ లోకంలోనున్న ఆనందము కోసము శాశ్వత ఆనందాన్ని కోల్పోయాడు. దావీదును పరిశుద్ధాత్మ విడిచిపెట్టలేదు, కానీ ఆనందం తొలగిపోయింది. పాపము, ఆధ్యాత్మిక ఆనందం రెండూ కూడా కలిసి ఉండటం అసాధ్యము. క్షమాపణ, పరిశుద్ధత వెంట ఆనందం అనేది వస్తుంది. వాటిని ఇవ్వగలిగినది దేవుడు ఒక్కడే. ఈ కోల్పోయిన ఆ ఆనందం యొక్క విలువ ఏంటో దావీదుకి ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే ఈ ఆనందాన్ని, ఈ యొక్క రక్షణ ఆనందాన్ని కోల్పోయాడో, ఆ స్థితిలో ఉన్నాడో, అప్పుడు అర్థమైందండి ఈ యొక్క ఆనందం యొక్క విలువ. అందుకే మరలా తిరిగి పొందటానికి దేవుని సన్నిధిలోకి ఇక్కడ వచ్చి రోధిస్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఐ ఆమ్ ఇన్ అగ్రిమెంట్ విత్ యూ. ఇక్కడ మనం చూస్తే సమ్మతించే మనసు దయచేయి అంటున్నాడు. ఐ ఆమ్ ఇన్ అగ్రిమెంట్ విత్ యూ అంటూ ఉన్నాడు. సమ్మతి గల మనసు, విధేయత కలిగి ఇష్టపూర్వకంగా సంతోషంతో తనకు తాను దేవునిని ఆరాధించడానికి కావలసిన మనస్సును అనుగ్రహించమని ప్రభువుని వేడుకుంటా ఉన్నాడు. పాపము చేసి ఇట్లాంటి మనస్సును కోల్పోయాడు కాబట్టి మరలా అట్లాంటి మనస్సును అనుగ్రహించని దావీదు ఇక్కడ ప్రార్థిస్తా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే నన్ను దృఢపరుచు అంటా ఉన్నాడు. స్ట్రెంగ్థెన్ మీ ఇన్ యూ అంటా ఉన్నాడు. పాపము మనిషిని బలహీనుని చేస్తుందండి. మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది పాపము. గొల్యాతును సైతం కూల్చిన దావీదు నేడు బలహీనుడయ్యాడండి. అందుకే అంటూ ఉన్నాడు, నన్ను దృఢపరుచుమంటూ ఉన్నాడు. చూపులు, తలంపులు, క్రియల ద్వారా పాపము చేసి దేవునికి దూరమైపోయి శాంతి, సమాధానం, రక్షణానందం కోల్పోయిన మనము విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపముతో ఈ చిన్న ప్రార్థన చేద్దామండి. తండ్రి, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసిన దృఢపరచుము అని దావీదు చేసిన ప్రార్థన మనము కూడా చేద్దామండి. విశ్వసిద్దాము.
ప్రార్థనా ఫలాన్ని అనుభవిద్దాము. అటు కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా, నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. దావీదు ఆధ్యాత్మిక ఆనందము పోగొట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థించి నీ రక్షణానందము సమ్మతి గల మనసు తిరిగి పొందుకొని ధన్యతనిచ్చారు తండ్రి. నీకు స్తోత్రములైనా ప్రభువా, మేము ఈ లోక ఆనందము కోసము నీవిచ్చిన రక్షణానందము సమ్మతి గల మనస్సు పోగొట్టుకుంటే నీ సన్నిధిలో ప్రార్థించి పొందుకొని నీ యందు దృఢముగా నిలిచి కృప నిమ్ము తండ్రి. స్తోత్రములైనా మా తలంపులు, మా చూపులు, మా మాటలు, క్రియలు నీకు దూరమై శాంతి సమాధానం రక్షణ కోల్పోయే స్థితి రాకుండా ప్రార్థననే కంచె వేసుకొని జీవించి ధన్యతనిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. If you like this video, please subscribe and share it with your friends and relatives. Thank you.